హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు అయితే నేను అరిసెలు అయితే చేశానండి. సో ఏదో అనుకుంటే ఏదో అయితే అయిపోయింది, కానీ పర్ఫెక్ట్గా అయితే అరిసెలు అయితే వచ్చేసాయి. ఇక్కడ నేను తీసుకున్న సోలతో అయితే బియ్యం అయితే తీసుకున్నాను. అలాగే బెల్లం వచ్చేసి ఇది అండి పావు కేజీ, అలాగే ఇంకొక 150 గ్రామ్స్ అయితే ఎక్కువ వరకు తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించింది అయితే అరసోళ్ళు అండి, అంటే దాదాపు మనకు ఒక హాఫ్ కేజీ బియ్యం అయితే ఉంటాయి. సో ఈ హాఫ్ కేజీ బియ్యాన్ని అయితే నేను నానబెట్టుకొని ఉంచుకున్నాను. నానబెట్టిన తర్వాత వీటిని వడకట్టి దాదాపు ఒక గంట సేపు అయితే ఆరబెట్టాను. ఈ విధంగా ఆరబెట్టుకున్న బియ్యాన్ని నేను మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే పట్టాను. బియ్యాన్ని మిక్సీ పట్టి జల్లించుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. పిండి అయితే చాలా మెత్తగా వచ్చింది మిక్సీలో అయినా సరే. సో నేను బెల్లం ఒక 350 గ్రామ్స్ తీసుకున్నాను కదా, మెత్తగా తురుముకొని ఈ గిన్నెలో అయితే వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో నేను వేసుకున్న ఇక్కడైతే నేను పాకం వచ్చిందో రాలేదా అని చూస్తున్నాను. పాకం అయితే అప్పుడే స్టార్ట్ అయిందండి రావడం. సో లేత పాకం అయితే వచ్చేసింది. సో మనం ఇలాంటివి ఇంట్లో ట్రై చేస్తూ ఉంటేనే మనకు కూడా వంటలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ పాకం వచ్చేసి చాలా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం పాకాన్ని చూసేటప్పుడు పాకం అనేది కొంచెం గట్టిగా అయిపోతే సరిపోతుంది. మనం చేతిలోకి తీసుకున్న పాకం అనేది గట్టిగా ఉండలాగా ఫామ్ అవ్వాలి. సో ఇక్కడైతే పాకం రెడీ అయిపోయిందండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఆ వేడికి ఇంకా కొంచెం దగ్గరగా అయిపోతుంది. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, అలాగే నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగించుకొని వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా వేసుకోవచ్చు. నేనైతే కరిగింది లేదండి, అప్పుడే ఫ్రిడ్జ్లో నుండి తీసాను, అదే వేసాను. అలాగే ఎండు కొబ్బరి, మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ నెయ్యి, ఇలాచీ పౌడర్, అలాగే కొబ్బరి ఈ పాకంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే మనం తీసుకున్న పిండి ఉంటుంది కదా, కొద్దిగా వేసుకుంటూ ఉండలేమీ లేకోకుండా బాగా కలుపుకోవాలి. నిజం చెప్పాలంటే అరిసెలు చేసేటప్పుడు అయితే ఇద్దరైతే కంపల్సరీ ఉండాలండి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పిండి ఒకరు వేయాలి, కలుపుతూ ఉండాలి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. సో నేను ఒక్కదాన్నే పిండి వేసుకుంటూ కలుపుతున్నాను. నాకే చాలా ఇబ్బంది అనిపించింది. సో ఈ విధంగా ఉండలేమీ లేకుండా మనం తీసుకున్న పిండి మొత్తం వేసుకొని బాగా దగ్గరగా అయ్యేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో మనం దీంట్లో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలండి. పిండి అయితే ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా అయిన పిండిని మనం చిన్న చిన్న ఉండలాగా తీసుకొని మనం అరిసెలు ఎంత సైజ్ అయితే కావాలో చూసుకొని దానికి తగ్గట్టు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా ఉంది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వచ్చింది. అరిసెలు కూడా చాలా మెత్తగా వచ్చాయండి, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. సో మనం అప్పుడప్పుడు ఈ విధంగా కొద్దిగా అయినా సరే ఇంట్లో ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా వంటలు అనేవి వచ్చేస్తాయి. సో ఆ అరిసెలు కూడా చాలా బాగా పొంగాయి. మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అప్పుడప్పుడు మనం ఇంట్లో ఉంటూ ఈ విధంగా చిన్నగా ట్రై చేస్తూ ఉంటేనే మనకు పాకమైనా సరే ఎంత తీసుకోవాలి క్వాంటిటీ అనేది కూడా అర్థమైపోతుంది. సో ఒకటి 2 సార్లు మిస్ అయినా సరే మూడోసారి అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. నాకైతే బాగానే వచ్చాయి. నాకు పెళ్ళైన ఇన్నాళ్ళలో ఫస్ట్ టైం అండి అరిసెలు అయితే ఇంట్లో ట్రై చేయడం, అది కూడా నేను ఒక్కదాన్నే సాహసం చేయడం అనేది అయితే. సో మనం అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తాయి. మన ఊర్లో చేయాలంటే కనీసం 5గురైనా ఉండాలి. ఎందుకంటే పాకం పట్టాలి, పిండి కలపాలి, అంతే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అలాగే ఒక డే మొత్తం సరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి, మనకు ఖచ్చితంగా వస్తాయి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.